ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 625వ నామం సర్వతచక్షు అన్నారు. అంటే సర్వము చూసేటువంటి కళ్ళు కలిగిన వాడు. అంటే జగత్తు మొత్తాన్ని కూడా ఆయన ఒక్కసారే చూడగలడు. అందుకనే విశ్వం విష్ణు అన్నారు. విష్ణు సహస్రంలో మొదటి నామాలు రెండు కలిపితే విశ్వమే విష్ణువు అన్నారు. విశ్వమే విష్ణువుగా ఉన్నప్పుడు ఆయన అంతటినీ అలాగే చూడగలుగుతాడు. అటువంటి స్వామిని సర్వతచక్షు అన్నారని చెప్పారు. మరి ఇప్పుడు పరమాత్మ యొక్క స్థితి ఆయనే సృష్టించాడు గనక ఆయనే అన్నిటినీ చక్కగా చూస్తాడు అని మనం తెలుసుకున్నాం. మరి కాకపోతే ఎలా చూస్తున్నాడు అంటే సూర్యుని రూపంలో ఆయన సూర్యుడు ఒక్కచోట చూస్తున్నాడా? జగత్తంతా చూస్తూనే ఉంటాడు. ఆయన ప్రకాశం జగత్తంతా మరి ప్రకాశిస్తూనే ఉంటాడు. ఆయన కిరణాలతో జగత్తునంతటిని ప్రకాశింపజేసి ఆయన చూస్తూ ఉంటాడు, రక్షిస్తూ ఉంటాడు. జగత్తులో ఉన్నటువంటి జీవులందరికీ కూడా చూడగలిగే శక్తిని ఆయన కిరణాల ద్వారా ఇస్తున్నాడు. మరి ఈ జగత్తులో ఉన్న జీవుల నేత్రాలన్నీ కలిపితే ఈ వ్యష్టి నేత్రాలన్నీ కలిపి స్వామికి సమిష్టి నేత్రం అని చెప్తారు. ఈ వ్యష్టి శరీరాలన్నీ కలిపి స్వామికి సమిష్టి శరీరం అని చెప్తారు. స్థూల సూక్ష్మ కారణ మహాకారణ శరీరాలు జీవుడికి ఉన్నాయి. అలాగే పరమాత్మకు కూడా ఉన్నాయి. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము, మహాకారణ శరీరం అని 4 శరీరాలు జీవుడికి ఉన్నాయని చెప్పినట్లుగానే పరమాత్మకి విరాట్ పురుష స్థూల శరీరము, హిరణ్యగర్భ సూక్ష్మ శరీరము, అవ్యాకృత కారణ శరీరము, స్వరాట్ మహాకారణ శరీరం అని చెప్తారు. ఆయన శరీరాల పేర్లు అవి, ఈ జీవుల శరీరాల పేర్లు ఇవి. స్థూల పరమాత్మ కృష్ణ పరమాత్మ భగవద్గీతలో అదే చెప్తాడు. జగత్తులో ఉన్న ఆయన విశ్వరూపంలో చూపించింది ఏంటి? జగత్తంతటినీ ఆయనలోనే చూపించాడు. అంటే జగత్తులో ఉన్న స్థూల శరీరాలన్నీ కలిపి ఆయనకి ఒక స్థూల శరీరం అని, జగత్తులో ఉన్న అందరి సూక్ష్మ శరీరాలు కలిపి ఆయన సూక్ష్మ శరీరం అని, జగత్తులో ఉన్న కారణ శరీరాలన్నీ కలిపి ఆయన కారణ శరీరం అని, మహాకారణ శరీరాలు జీవుల మహాకారణ శరీరాలన్నీ కలిపి ఆయనకి ఒక మహాకారణ శరీరం. ఇవన్నీ కలిపితేనే ఆయనకి ఆ శరీరాలు వచ్చినాయా అంటే కాదు. ఆయనలో నుండి ఇవన్నీ వచ్చినవి కనుక మళ్ళీ ఇవన్నీ కలిపితే ఆయనకి అది అని మనకి తెలియజేయటానికి చెప్పారే కానీ, అంటే మన ఇవన్నీ కలిపితేనే ఆయనకి 4 శరీరాలు వచ్చినాయా అనేటువంటి ప్రశ్న, ఇలాంటి ప్రశ్నలు మనకి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఆయనలో నుంచే ఈ జగత్తంతా జీవులన్నీ శరీరాలుగా వచ్చినాయి. దానికి చైతన్యం కలిగించడానికి సూక్ష్మ శరీరంగా అధిదేవతల పేరుతో శరీరంలో చేర్చాడు. మరి వీటన్నిటికీ కారణమైనది కారణ శరీరము. ఈ మూడిటిని దాటినది మహాకారణ శరీరము అని మనకి ఆ బోధలో చెప్తూ ఉంటాడు, జ్ఞాన స్వరూపంలో. అట్లాంటి ఇవన్నీ కూడా స్థూలం దాటాలి, సూక్ష్మం దాటాలి, కారణం దాటాలి, మహాకారణంలోకి వెళ్ళాలి. దాన్ని కూడా దాటితే మరి కారణాతీతుడు అవుతాడు. అప్పుడే పరమాత్మ స్వరూపుడు అవుతాడు. అందుకని ఆయనలో నుంచి వచ్చినటువంటి జీవుడు మధ్యలో, మరి ఆయనలో నుంచి వచ్చిన జీవుడు ఆయనలో త్వరగా చక్కగా కలిసిపోవచ్చు కదా, ఎందుకు ఈ కష్టం, కలుపుకోవచ్చుగా అంటే
అక్కడ మధ్యలో మాయ అనే తెర ఉంది. ఆ తెర తొలగాలి అంటే మళ్ళీ ఆ మాయనే ఆయనే సృష్టించి పెట్టాడు గనక మళ్ళా ఆయన్ని ఆశ్రయిస్తేనే ఆ మాయ అనే తెరని పరమాత్మ తొలగించి మనకి అనుగ్రహాన్ని ఆయన యొక్క దర్శనాన్ని మనకి కలుగచేస్తాడు. దర్శనము అంటే ఇక్కడ దర్శనము వేరే ఏం కాదు, మాయ అనే తెరని తొలగించి ఆయన దరికి చేర్చుకుంటే ఇంకా అసలు వేరే అనేది ఏమీ లేదు, ఆ పరమాత్మే మిగులుతాడు. పరమాత్మే సృష్టించాడు జగత్తుని, సూర్యుడిని సృష్టించింది కూడా పరమాత్మే, సూర్యుడికి ఆ ప్రకాశం ఇచ్చే శక్తిని ఇచ్చింది ఆయనే. అలా ఆ సూర్యుడు జగత్తునంతటిని ప్రకాశింపచేస్తుంటే జగత్తులో ఉన్న జీవులందరూ కూడా అన్నిటినీ చూడగలుగుతున్నారు. అంటే పరమాత్మ అందరి రూపంలో అన్నిటినీ చూడగలుగుతున్నాడు. అంటే ఆయన సర్వము చూడగలడు, కానీ మనకి తెలియటం కోసం అందరి రూపంలో అంతటిని చూడగలుగుతున్నాడు అని మనకి తెలియజేస్తున్నారు. మరి పరమాత్మ అన్నిటి యందు పరమాత్మ అస్తిత్వం ఉంది. ఆ పరమాత్మ అస్తిత్వం అంటే ఉండటము. ఆయన లేకపోతే అసలు వస్తువు ఉండదు, జీవుడు ఉండడు, ఏదీ ఉండదు. కనుక సూర్యుడే జీవులకు నిజమైన కన్ను. మన కంటికి అధిపతి ఎవరు అంటే సూర్యుడే. ఇప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి 25 ఇంద్రియాలకు 25 అధిదేవతలు ఉన్నారు. మన కంటికి అధిపతి సూర్యుడు అన్నారు. ఎందుకన్నారు? సూర్యుడు లేకపోతే మన కన్ను బాగా ఉన్నా, అక్కడ వస్తువులన్నీ ఉన్నా, సూర్యుని వెలుగు లేకపోతే మన కంటికి ఏమీ కనిపించదు, శూన్యమే. సూర్యుడు లేకపోతే చంద్రుడు ఉంటాడు, మరి లైట్లు ఉంటాయి, ఎందుకు కనపడదు అనుకుంటాం. ఆ వెలుగే ఆ పరమాత్మ స్వరూపం. ఆ పరమాత్మ యొక్క వెలుగు లేకపోతే మనమేమీ తెలుసుకోలేము. కానీ ఈ వెలుగే లౌకికమైన వెలుగు. మరి నిజమైన వెలుగు ఏమిటి అంటే మన లోపల ఉన్నటువంటి వెలిగేటువంటి ఆ పరమాత్మని తెలుసుకోవటమే నిజమైన జ్ఞానం. ఆ జ్ఞానాన్ని మనం ఏ రోజైతే పొందుతామో ఆ రోజు పరమాత్మ స్వరూపుడే అయిపోతాడు. మరి అంతటా చూడగలిగేటువంటి పరమాత్మ, అన్నిటినీ సృష్టించినటువంటి పరమాత్మ అన్నిటినీ చూడగలిగేటువంటి వాడు గనక సర్వతచక్షుః అన్నారు. సర్వ ప్రదేశాల్లోనూ సమస్తాన్ని చూడగలిగిన స్వామి గనక సర్వతచక్షుడని శంకరాచార్యులు వారు చెప్పారు. విశ్వతచక్షుః అనే శృతి చెప్తోంది. విశ్వము అంటే సర్వము అని దాంట్లోనే వస్తుంది. విశ్వమన్నా సర్వమన్నా ఒకటే, అన్నిటినీ చూడగలిగేటువంటి వాడు. మరి అందరి నేత్రాలు ఎక్కడున్నాయి? ఆయనలోనే ఉన్నాయి కనుక అంతటినీ చూడగలిగేటువంటి వాడు గనక సర్వతచక్షు అని అన్నారని పరాశర భట్టర్ వారు చెప్తున్నారు. మరి అందరి దృష్టి ఎవరి మీద ఉంటుంది? పరమాత్మ మీదే ఉంటుంది. అంటే తాను స్పష్టంగా చూడబడేటువంటి స్వామి. అందరూ అవసరాల కోసం కానీ లేకపోతే జ్ఞానం పొందటానికి కానీ అందరూ కూడా భగవంతుని చూడాలని భగవంతుని వైపు తిరిగి ఆయన్ని చూస్తూ ఉంటారు. అందరి చేత చూడబడే స్వామి కనుక ఆయన్ని సర్వతచక్షుః అన్నారని మరి ఆ సందేహాన్ని మనకి తొలగించారు. ఆయన మరి అందరి సందేహాలు అందరి కోరికలు తీరుస్తూ ఉంటాడు. ఆయన వైపు తిరిగి ఎవరు ఏది కోరుకుంటే లౌకికమైనది ఆధ్యాత్మికమైనది
ఏ కోరిక కోరుకుంటే ఆ కోరికని తీర్చేటువంటి స్వామి గనక సర్వత చక్షు అన్నారని చెప్తున్నారు పరాశరుల వారు. సత్యసంధుల వారు శంకరుల వారి వ్యాఖ్యనే అనుసరించారు. అంటే సమస్త ప్రదేశాన్ని సమస్తాన్ని చూడగలిగేటువంటి వాడు గనక సర్వత చక్షు అన్నారని చెప్పారు. మంత్రదర్శలు స్వామిని ఓం సర్వత చక్షుషే నమః అని ధ్యానిస్తున్నారు. అటువంటి స్వామిని మనం ప్రార్థిస్తూ సర్వత చక్షు అయినటువంటి స్వామిని మనం ప్రార్థిస్తూ, స్వామి ఈ లౌకికమైన వాటిని అన్నిటినీ చూసే శక్తిని ఈ నేత్రాలకు, చర్మ నేత్రాలకు ఇచ్చావు. మరి మాలో ఉన్నటువంటి జ్ఞాన నేత్రాన్ని కూడా వికసింపజేసి నీ దర్శనము, నీ స్పర్శనము కలగజేసి, నీ జ్ఞానాన్ని, పరమ జ్ఞానాన్ని మాకు కలగజేసి నీ దరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం